సంగారెడ్డి పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం వైఎస్ఆర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన బీసీ సంఘం నాయకులు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని ప్రభుత్వం అన్ని వర్గాలు వారిని కలుపుకుని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లికార్జున్ పాటేల్, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, సీనియర్ బీసీ నాయకులు వెంకటేష్, యాదగిరి, శ్రీనివాస్, సుధాకర్ గౌడ్, సంతోష్, ఆంజనేయులు, కృష్ణ, పాండు తదితరులు పాల్గొన్నారు. सर्वाई पापन्ना सर्वाई पापन्ना सर्वाई पापन्ना साधिद्दाम साधिद्दाम सर्वाई पापन्ना सर्वाई पापन्ना साधिद्दाम सर्वाई पापन्ना साधिद्दाम साधिद्दाम सर्वाई पापन्ना सरदार सर्वाई पापन्ना गौड अमर है రోజు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో వైఎస్ఆర్ భవన్లో ఘనంగా జన్మదిన వేడుకలను ఏర్పాట్లు చేసి ఇక్కడ బీసీ నాయకులు అందరం కలిసి కూడా మరి పాపన్న గారిని చేసినటువంటి రాజ్య అధికారాన్ని అన్ని విషయాలు కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. మరి సర్వాయి పాపన్న అన్ని కులాలను కలుపుకొని పోయి ఆనాడు గోల్కొండ కిలాలో రాజుగా ఆయన రాజ్యాన్ని పరిపాలించినటువంటి సంగతి అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సర్వాయి పాపన్న ఒక యుద్ధంతో ఆయనకున్న శక్తితో ఒక్కడు బయలుదేరి మరి రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న చేసినటువంటి ఆయన ప్రజలకు చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజుల్లో ఆయన ఎన్నో కష్టాలు పడి మరి తెల్లదొరలతో పోటీపడి వాళ్ళను అంతం అందించి మరి ఎలా నిజాం పాలనను కూడా ఆయన వ్యతిరేకించి ఆ ఎలా గోల్కొండ కిలాను వేలినటువంటి నాయకుడే మన సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న ఆశయాలను మరి మన భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఎంతో గుర్తింపు ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ సంగారెడ్డి పట్టణంలో మరి సర్వాయి పాపన్నకు చేసిన జయంతి వేడుకలను మేము ఘనంగా నిర్వహించి రాబోయే తరాలు కూడా సర్వాయి పాపన్న చేసినటువంటి సాధనలను ఒక్కసారి గుర్తించి రాబోయే తరాలకు కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేయాలి. ప్రభుత్వం కూడా మరి సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం చేస్తూ ఉంది. కానీ ప్రజల్లోకి మరి అన్ని కుల సంఘాల్లోకి తీసుకోలేకపోతుంది. కుల పెద్దలను అందరినీ కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మరి అందరినీ కూడా అభియానిస్తే ఇంకా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సర్వాయి పాపన్న ఉన్నంత కాలం ఆయన మరణించినంత వరకు ప్రజల కోసం ఒక రాజుగా జీవించిండు తప్ప ఎవరికి తల ఉంచలేడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నా శ్రేయాభిలాషులకు బీసీ వర్గ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి సంవత్సరం కూడా సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకుంటామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా.